హాయ్ గాయ్స్! డే6కి వెల్కమ్. అసలు నమ్మాలో లేదో కానీ ఈరోజు జిమ్‌కి రావాలి అంటే అస్సలు లేజీనెస్ రాలేదు. మిర్రర్ ముందు ఈ బిల్డప్‌లు కామనే లేండి. నాకు స్టార్టింగ్‌లో కొంచెం లెగ్ కిక్స్ అండ్ స్ట్రెచింగ్ నిజం చెప్పనా డే 1 అప్పుడు అసలు కాలు కూడా లేవలేదు. కానీ డే 6 కల్లా మెల్లగా బాడీ కోఆపరేట్ చేస్తూ ఉంది. పోస్ట్ పార్టమ్ తర్వాత ఫిట్‌నెస్ స్టార్ట్ చేయడం అంటే ఏదో భయం ఉంటుంది కదా! కానీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆ కిక్కే వేరుంటుందసలు. ఇక్కడ డంబుల్స్‌తో కొంచెం ఆర్మ్స్ అండ్ కోర్ పైన ఫోకస్ చేస్తున్నా. ఎక్సర్‌సైజెస్ చేస్తున్నప్పుడు ఆ స్వెట్ చూస్తే అబ్బా! వెయిట్ తగ్గుతున్నాంరా బాబు అనే ఫీలింగ్ వస్తుంది చూడండి. అది చాలు. అది చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. చాలా మంది అడుగుతున్నారు, "ఈ టైంలో మీ బేబీని ఎక్కడ ఉంచుతున్నారు?" అని. బేబీ మమ్మీ దగ్గర ఉంటాడు. నేను వచ్చే ముందే ఆల్రెడీ బేబీకి ఫీడింగ్ చేసొస్తాను. ఇలా ఎంత కష్టపడుతున్నప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుంటే ఆ ఫీల్ చాలా బావుంటుంది. ఇక లాస్ట్‌లో థ్రెడ్‌మిల్. స్పీడ్ ఎక్కువ కాదు. కానీ ఒక కాన్స్టెంట్ పేస్‌లో ఒక 35 మినిట్స్ వాక్ చేయడానికి ట్రై చేస్తాను. వర్కౌట్ తర్వాత వచ్చే ఆ గ్లో చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఈవినింగ్ ఇంటికి వచ్చాక నా హెల్తీ ప్లేట్ రెడీ. పన్నీర్ అండ్ వెజ్జీస్ హెల్తీ అండ్ టేస్టీ కూడా. యాపిల్ వాచ్‌తో చూస్తే 622 క్యాలరీస్ బర్న్ చేశా. నాట్ బ్యాడ్ కదా! మీరు కూడా ఫిట్‌నెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ రోజే మొదలుపెట్టండి. రేపు డే 7లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.